నమస్కారములు ఇప్పుడిప్పుడే అందిన ఫ్లాష్ అప్డేట్ పీఎం కిసాన్ దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా అడగడం అయితే జరుగుతుందన్నమాట. ఏంటంటే పీఎం కిసాన్ డబ్బులకు సంబంధించి మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఏంటంటే ఇప్పటికే మనకి ఒక డబ్బులకు స్కీముకు సంబంధించి కూడా చాలా ఆలస్యమైనైతే తెలుస్తుందన్నమాట. చాలామంది రైతన్నలు అయితే ఆందోళన చెందడం అయితే జరుగుతుంది. సో వారందరి కోసం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మనకు ఆగస్టు 2లోగా చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ డబ్బులు అనేవి అయితే పడుతున్నట్లయితే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అఫీషియల్గానైతే మనకి ఎక్కడ కూడా కన్ఫర్మ్ చేయలేదు. నరేంద్ర మోదీ గారు చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క ఆ రోజు అయితే బహిరంగ సభ అయితే ఉండడం అయితే జరిగిందన్నమాట. సో ఇక్కడ అనేది కూడా మనకైతే ప్లేస్ కూడా ఇక్కడ కూడా ఇంకా ఏదైతే అఫీషియల్ కూడా ఈ యొక్క తేదీ ఏదైతే ఉందో ఆగస్టు 2లోగానైతే చూపిస్తున్నారు. సో ప్రతి ఒక్కరైతే అప్పటి వరకు అయితే వేచి ఉండండి. దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఏంటంటే పీఎం కిసాన్ డబ్బులకు సంబంధించి ఇప్పటివరకు కూడా ఎందుకు ఈ యొక్క ఆలస్యం అనేది ఎప్పుడు కూడా ఇంతలా కూడా ఎదురు చూడలేదు, ఇప్పుడు ఎందుకు ఇంత ఆలస్యం అవుతుందని అయితే రైతుల ఆవేదన అన్నమాట. తెలంగాణ కానీ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ కానీ అవ్వచ్చు, మహారాష్ట్ర కానీ అవ్వచ్చు, గుజరాత్ కానీ అవ్వచ్చు, మధ్యప్రదేశ్ కానీ అవ్వచ్చు, ప్రతి ఒక్క ఒడిశా కానీ అవ్వచ్చు, అన్ని రాష్ట్రాలకు అయితే ఒక వర్తిస్తుందన్నమాట. ఈ యొక్క స్కీమ్ అనేది పీఎం కిసాన్ యోజన స్కీమ్ అన్నమాట. ప్రధానమంత్రి సమ్మాన్ నిధి యోజన పథకం కింద ఇప్పుడైతే చూసుకున్నట్టయితే 20వ విడత అన్నమాట. రైతులు 20వ విడత కోసం ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలో చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడిప్పుడే ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ నేనైతే మీకు స్క్రీన్ మీదనైతే వేయలేను, ఎందుకంటే మనకు కొన్ని ఇష్యూస్ అయితే ఉంటాయి అన్నమాట యూట్యూబ్ సైడ్ నుంచి చూసుకున్నట్టయితే. సో అందరికైతే నేను చెప్తున్నాను, వినండి. ఆగస్టు 2లోగానైతే ప్రతి ఒక్కరైతే వేచి ఉండండి. అందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడుతున్నట్లయితే తెలుస్తుందన్నమాట. స్కీముకు సంబంధించి కూడా నరేంద్ర మోదీ గారు అయితే పరిశీలించినట్లయితే తెలుస్తుందన్నమాట. పరిశీలనకు సంబంధించి కూడా డేటా పరిశీలనకు సంబంధించి మొన్న నెల చూసుకున్నట్టయితే మనకు విదేశాల తర్వాత భారతదేశానికి వచ్చిన వెంటనే ఈ యొక్క స్కీముకు సంబంధించి అఫీషియల్ కూడా కన్ఫర్మ్ చేసారు. ఏంటంటే 18వ తారీఖున డబ్బులు అనేవి పడతాయని. ఆ రోజు ఏమని మెన్షన్ చేశారంటే మనకి యొక్క డేటా పరిశీలన తర్వాత నరేంద్ర మోదీ గారు అయితే ఖాతాలోకి డబ్బులకు సంబంధించి ఈ నెలాఖరులోపు చూసుకున్నట్టయితే లేదా ఆగస్టు మొదటి వారంలో చూసుకున్నట్టయితే డబ్బులు అనేవి అయితే పడతాయని అయితే మనకు అంచనా వేసారు. అంచనా వేసిన ప్రకారమే చూసుకున్నట్టయితే ఆగస్టు 2న చూసుకున్నట్టయితే మనకి యొక్క బహిరంగ సభలో ప్రధానమంత్రి మోదీ గారు అయితే దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన రైతుల ఖాతాలోకి డైరెక్ట్ 2000 రూపాయలు అనేవి ఖాతాలో పడతాయి అన్నమాట. సో ప్రతి ఒక్కరైతే వేచి ఉండండి. చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది ఈ యొక్క స్కీమ్కి సంబంధించి కూడా. మీకు అలాగే ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ప్రతి ఒక్కరైతే కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయాలు అనేది తెలుపవచ్చు. సో స్కీమ్కి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఎప్పుడు కూడా ఎన్నడూ ఈ యొక్క విధంగా ఎప్పుడు కూడా ఇట్లా జరగలేదు. ఇప్పుడు 19వ విడత కానీ అవ్వచ్చు, 18వ విడత కానీ అవ్వచ్చు, టైంకి అయితే డబ్బులు అనేవి అయితే పడినట్టయితే తెలుస్తుంది. ఈ యొక్క 20వ విడత సంబంధించి చూసుకున్నట్టయితే నరేంద్ర మోదీ గారు అనేది ఏం చెప్తున్నారంటే మనకు దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క విడత అనేది ఆలస్యం అయితే ఎందుకు అయిందనేది అయితే ఆయననైతే వివరించడం అయితే జరిగింది. ఏంటంటే డేటా పరిశీలన వచ్చేసి అయితే కొంచెం ఇదైతే మార్పులు అనేవి అయితే చేస్తున్నట్లయితే తెలుస్తుంది అన్నమాట. డేటా పరిశీలన వచ్చేసి కేంద్రం నుంచి అయితే ఈ యొక్క ఆమోదం అయితే రావడం జరిగింది. ఆమోదం అయితే చేసినట్లయితే తెలుస్తుంది. రైతులకైతే ఈ యొక్క ఇదైతే మనకు బ్యాంకు నుంచి కూడా నోటీసులు అయితే కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినట్లయితే తెలుస్తుంది అనమాట. సో ఎందుకు ఈ నోటీసులు అనేది రావడం జరిగిందనే విశేషాలపై అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ కేవైసీ ప్రక్రియకు సంబంధించి ఇప్పుడు భారీ మోసాలు కానీ అవ్వచ్చు, అటు సైబర్ నేరగాలు కానీ అవ్వచ్చు, ఇవైతే అన్నీ జరుగుతున్నాయి అన్నమాట. సో ఈ యొక్క నేపథ్యంలో చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ డబ్బులు కూడా ఆలస్యంగా అయితే నరేంద్ర మోదీ గారు అయితే ఇంకా శ్రీకారం చుట్టనట్టు ఇప్పటికే చాలా ఆలస్యమైనట్టయితే రైతుల దగ్గర కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం మోదీ గారి దగ్గర కూడా చేరుకున్నట్లయితే తెలుస్తుంది అన్నమాట. సో ఇప్పుడైతే మీకు చూపిస్తాను. ఏంటంటే పీఎం కిసాన్ డబ్బులకు సంబంధించి కూడా ఈ యొక్క స్కీమ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరైతే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకొని ఉండాలి. ప్రతి ఒక్కరైతే ఒకసారి అయితే మరలా చెక్ చేసుకోండి. బెనిఫిషియరీ లిస్ట్ అనేది అయితే ఒకటి ఉంటుంది అన్నమాట. ప్రతి ఒక్కరైతే మీరు ఒక ఫోన్లో వచ్చేసి అయితే గూగుల్ అయితే ఓపెన్ చేసండి. గూగుల్ ఓపెన్ చేసి ఉడుతూనే www.pmkisan.in వచ్చేసి ప్రతి ఒక్కరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. pmkisan.in వచ్చేసి మీరు ఒకవేళ ఇప్పటి వరకు రిజిస్టర్ అయినట్లయితే ప్రతి ఒక్కరైతే రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే మీ యొక్క విడత డబ్బులు అనేవి ఎలాగో మీకు టైంకి అనేవి అయితే పడతాయి. సో అందరూ కూడా ఈ కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకున్నారా లేదా ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో తెలుపగలరన్నమాట. ఒకసారి అయితే pmkisan.in వచ్చేసి మీకు వెబ్సైట్కి సంబంధించి కూడా డిస్క్రిప్షన్లో వచ్చేసి అయితే ప్రొవైడ్ అయితే చేశాను. సో అందరూ కూడా ఒకసారి అయితే చెకప్ అయితే చేయండి. చెక్ ఇన్ చేసినట్టయితే ఈ యొక్క ఇన్స్టాల్మెంట్కి సంబంధించి కూడా మనకి ఈసారి అయితే ఎందుకు ఇంత ఆలస్యం అవుతుందనే దానికి కూడా ఇక్కడ మనకు అధికారిక వెబ్సైట్లో కూడా మెన్షన్ చేసినట్లయితే తెలుస్తుంది క్లియర్గా. సో ప్రతి ఒక్కరైతే ఈ కేవైసీ ప్రక్రియకు సంబంధించి చూసుకున్నట్టయితే ద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్
आज रिलीज 19th ఇన్స్టాల్మెంట్కు సంబంధించి ఇక్కడ డాటా అనేది ఇచ్చారు. ఫిబ్రవరి 24, 2025 ఈకేవైసీ ఇన్ మానిటరీ ఫర్ పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ ఫార్మర్స్ ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ అవైలబుల్ ఆన్ పీఎం కిసాన్ పోర్టల్ ఆర్ నియరెస్ట్ సిఎస్సిఎస్ సెంటర్ అని ఉంటాయి అన్నమాట. సో అందరూ కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే అందరూ కూడా ఒకసారి అయితే సిఎస్సి సెంటర్ అని ఉంటుంది అన్నమాట. సో అందరూ కూడా ఈ యొక్క స్కీమ్ అనేది చూసుకున్నట్టయితే దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా వర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, గోవా, మహారాష్ట్ర, ఒడిశా, గుజరాత్, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్, బీహార్, అరుణాచల్, అస్సాం, మణిపూర్, మిజోరం, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, లడఖ్ ఈ యొక్క ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో ఇవన్నింటికి అయితే వర్తిస్తుంది అనమాట. సో దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఎదురు చూడడం అయితే జరుగుతుంది. సో అందరూ కూడా ఇప్పుడైతే ఈ యొక్క ఓపిక పట్టిర్రు. ఇంకా మరికొన్ని రోజులలో చూసుకున్నట్టయితే కేవలం ఆగస్టు 2లోనైతే అందరూ కూడా వేచి ఉండండి. ఆ రోజు అయితే మనకి ఇది ఒక ప్రకటన కూడా చేయాల్సి ఉంటుంది అన్నమాట నరేంద్ర మోదీ గారు. సో ఇదన్నమాట మీ అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను. న్యూ రిజిస్ట్రేషన్ ఫార్మేషన్కి సంబంధించి కూడా చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది. ఫార్మర్ రిజిస్ట్రేషన్ సంబంధించి కూడా మీ దగ్గర ఉన్న మీ సేవ సెంటర్లలో వచ్చేసి చేయడం అయితే జరుగుతుంది అన్నమాట. సో ఈ యొక్క పిఎం కిసాన్ బెనిఫిట్స్కి సంబంధించి కూడా ఇప్పటికీ మీరు చాలామంది అయితే ఈ యొక్క చాలామంది అయితే అడగడం అయితే జరిగింది. ఏంటంటే స్టేట్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అనేది ఎలా చేసుకోవాలని అయితే చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుందన్నమాట. మీ సమీపంలో ఉన్న మండలికి అయితే ఈ యొక్క డిస్ట్రిక్ట్ లెవెల్గా అయితే ఉంటుందన్నమాట. సిఎస్సి సెంటర్ అని ఉంటుంది అన్నమాట. సో అందరూ అయితే ఒకసారి అయితే వారికైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి షేర్ చేయండి. ఎవరికైతే పిఎం కిసాన్ డబ్బులకు సంబంధించి ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోలేదో ప్రతి ఒక్కరైతే ఈకేవైసీ అలాగే న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ సంబంధించి కూడా వెబ్సైట్లో చేసుకోవచ్చు అన్నమాట. అలాగే అప్డేట్ మొబైల్ నెంబర్ అయితే చేసుకోండి. ఆధార్ కార్డ్ ఏదైతే నెంబర్ లింక్ చేసిర్రో ఒక్కసారి అయితే మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎవరైతే లింక్ చేస్తారో ప్రతి ఒక్కరైతే ఆ యొక్క ఇదైతే ఆధార్ కార్డు అయితే తప్పకుండా అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నేమ్స్లో కానీ అవ్వచ్చు తప్పు ఉన్నట్లయితే ఈ యొక్క స్కీమ్ అనేది అయితే వర్తించదని అయితే మనకు తేల్చి చెప్పినట్లయితే తెలుస్తుంది. ఏదైతే మొన్న పరిశీలన వచ్చేసి అయితే జరిగిందనమాట. సో ఆ పరిశీలనలో ఏమని చెప్పారంటే ఈకేవైసీ ప్రక్రియకు సంబంధించి కూడా మనకైతే మాట్లాడుతూ ఈ యొక్క ఏదైతే ఉందో స్టేట్ బ్యాంకు నుంచి వెళ్ళి డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వానికి చూసుకున్నట్టయితే నోటీసులు అయితే రావడం అయితే జరిగింది. ఏంటంటే సైబర్ నేరగాళ్ళు వచ్చేసి ఫోన్లో అయితే డైరెక్ట్ అటాక్ అయితే చేస్తున్నారు. మాల్వేర్ యొక్క ఏదైతే ఉందో హ్యాకింగ్స్ అయితే బ్యాంక్ అయితే జరుగుతుందన్నమాట. సో అందరూ కూడా వేచి ఉండండి. pmkisan.inలో వచ్చేసి కూడా మనకు అఫీషియల్ కూడా మెన్షన్ చేసిరన్నమాట. ఈ యొక్క 20వ విడత ఫైనల్గా చూసుకున్నట్టయితే మనకైతే రావడం అయితే జరిగింది. ఆగస్టు 2లోగానైతే అందరూ కూడా వేచి ఉండండి. ప్రతి ఒక్కరికైతే డబ్బులు అనేవి అయితే పడుతున్నట్లయితే తెలుస్తుంది అనమాట. సో అందరూ కూడా ఇప్పటి వరకు అయితే ఎదురు చూసారు. ఇంకా మరికొన్ని రోజులలో చూసుకున్నట్టయితే ఈ నెలాఖరు లోపు చూసుకున్నట్టయితే ప్రధానమంత్రి పిఎం కిసాన్ డబ్బులకు సంబంధించి కూడా పడబోతున్నట్లయితే తెలుస్తుంది అనమాట. సో ఇదన్నమాట మీ అందరికైతే అర్థమవుతుంది అనుకుంటున్నాను. అందరూ కూడా తప్పకుండా మన ఛానల్ కొత్త కూర్చున్నారు అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లే సరిపోదు, గంట సింబల్లోకి అయితే అందరూ కూడా ఆల్లో పెట్టుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ప్రతి ఒక్కరైతే కామెంట్ సెక్షన్లో తెలుపగలరన్నమాట. pmkisan.inలో వచ్చేసి ప్రతి ఒక్కరైతే మీ యొక్క ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన నేమ్స్ అందరికీ కూడా ఉంటాయి అన్నమాట. సో అందరూ కూడా ఒకసారి అయితే మీ ఏదైతే ఉందో ఒకసారి అయితే చెక్ చేయండి. పిఎం కిసాన్ వెబ్సైట్ వచ్చేసి కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ధన్యవాదములు.